4 చేంబర్స్ ఉంటాయి. ఇక్కడ కనపడుతుంది కదా, ఇట్లా నాలుగు ఆ డోర్నే వాల్వ్ అంటారు. అట్లానే గుండెలో వాల్వ్ లీక్ అవుతుందో ఆ వాల్వ్ లీక్ అయ్యే గుండె ఏమవుతుంది, ఫంక్షనల్ ఎమోషన్ అనే ఒక జబ్బు. అంటే నార్మల్గా ఈ చేంబర్ నుంచి ఈ చేంబర్కి బ్లడ్ రాకుండా ఈ వాల్వ్లో లీకేజ్ ఉండడం వల్ల కొంచెం రక్తం ఈ చేంబర్ నుంచి బ్యాక్ అంటే వెనక్కి వెళుతుంది. దీన్నే మనం మైట్రల్ రీగజిటేషన్ అంటాం. ఈ మైట్రల్ రీగజిటేషన్ అనేది 2 రకాలుగా ఉంటాయి. ఒకటి డీజనరేటివ్, అంటే దాని తర్వాత మైట్రల్ వాల్ రీప్లేస్మెంట్ సర్జరీ, వాల్ రీప్లేస్మెంట్ చేశారని చెప్పేసి మీరు తరచుగా మాట్లాడుకుంటూ ఉంటారు. సో వాల్ రీప్లేస్మెంట్ సర్జరీ కానీ రిపేర్ కానీ ఒక 60 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు వయసులో చేయడం అనేది నార్మల్గా ఎనీ గుండె సర్జరీ రిస్క్. 60 ఏళ్ళు 40 ఏళ్ళలో చేయడం అనేది రిస్క్తో కూడింది. కానీ 70 ఏళ్ళు వచ్చాక, ఎందుకంటే నేను చెప్పాను కదా వయసు పెరుగుతుంది, 70 ఏళ్ళు వచ్చాక ఎనీ ఫార్మ్ ఆఫ్ సర్జరీ రిస్కే. ఈ వయసులో ఈ వాల్వ్ కనుక ఇట్లానే లీకేజ్ కనుక అవుతుందంటే మనకు వచ్చే సిమ్టమ్స్ ఏముంటాయి? యూజువల్గా నడుస్తే ఆయాసం రావడం, నిద్రపోకపోవడం, కాళ్ళబాపుడు, మొహాల బాపుడు. చాలామంది క్లాస్ 3 క్లాస్ 4 సిమ్టమ్స్లో వాళ్ళు మంచం మీదే పడుతూ ఆయాసపడుతూ ఆక్సిజన్ మీద ఉండడం, ఇవన్నీ లివర్ ఎఫెక్ట్ అవ్వడం, కిడ్నీ ఎఫెక్ట్ అవ్వడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో వీళ్ళందరికీ ఎటువంటి ట్రీట్మెంట్ అంటే మొదటి నుంచి స్టార్ట్ చేయమంటారా? నా పేరు డాక్టర్ సాయి సుధాకర్, చీఫ్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, గ్లెనిగల్ హాస్పిటల్స్, హైదరాబాద్. సో మనం మొదటిసారిగా ఆధునిక పద్ధతిలో మైట్రల్ రీగజిటేషన్ అంటే ఒక వాల్వ్ లీకేజ్, ఒక బ్లడ్ ఒక చేంబర్ నుంచి ఇంకో చేంబర్ లీకేజ్ అవుతుంది. దానివల్ల పేషెంట్కి హార్ట్ ఫెయిలియర్స్ అనేది సిమ్టమ్స్ ఏర్పడతాయి. మనం మొదటిసారిగా ఒక పేషెంట్ని ఆధునిక పద్ధతిలో అంటే చిన్న హోల్ నుంచి ఆ మైట్రల్ వాల్ లీకేజ్ని ఆపడం జరిగింది. యూజువల్గా మైట్రల్ వాల్ లీకేజ్ అంటే ఏంటి అంటే మైట్రల్ రీగజిటేషన్ అంటారు. దీన్ని యూజువల్గా ఏంటంటే మైట్రల్ వాల్ రిపేర్ కానీ మైట్రల్ వాల్ రీప్లేస్మెంట్ అనే సర్జరీ, ఓపెన్ హార్ట్ సర్జరీ ద్వారా ట్రీట్మెంట్ చేయబడుతుంది. కానీ ఒక వయసు పెరిగే కొద్దీ ఒక మనిషి 70 ఇయర్స్ 65 ఇయర్స్ వచ్చేటప్పటికి వేరే కారణాల వల్ల షుగరు, బీపీఓ, బాడీ సహకరించడం వల్ల, వేరే జబ్బుల వల్లనో, చాలా వీక్గా ఉండడం వల్లనో సర్జరీకి ఫిట్గా ఉండరు. అట్లాంటి పేషెంట్స్కు వేరే ఆప్షన్ ఉండదు, మందులు తప్ప, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ తప్ప వేరే ఆప్షన్ ఉండదు. అట్లాంటి వాళ్ళకి ఇది మొదటిసారిగా ఆధునిక పద్ధతిలో మన తెలుగు రాష్ట్రాల్లో మై క్లిప్ అని భారతదేశంలోనే తయారు చేయబడిన క్లిప్ ద్వారా ఈ వాల్వ్ లీకేజ్ అనేది ఆపడం జరిగింది. ఇది మన స్టెంటింగ్ ప్రొసీజర్, యాంజియోప్లాస్టీ లాగానే చిన్న ఆర్టరీలో చిన్న హోల్లోనే వాల్వ్ని పంపించేసి ఏ వాల్వ్ అయితే దాన్ని లీక్ అవుతుందో దాన్ని క్లిప్ ద్వారా ఆ లీకేజ్ ఆపడం జరుగుతుంది. దీనివల్ల గుండె కటింగ్ కానీ ఓపెన్ హార్ట్ సర్జరీ కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా యూజువల్గా 2 to 3 డేస్లో పేషెంట్ని డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. నార్మల్గా 4 to 5 డేస్లో సిమ్టమ్స్ ఇంప్రూవ్మెంట్ అయ్యి రొటీన్గా ఆయన రొటీన్ యాక్టివిటీస్, ఆయన డైలీ యాక్టివిటీస్కి పేషెంట్ వచ్చేయగలుగుతారు. 70 ఇయర్స్ యూజువల్గా 60-65 ఇయర్స్ కడతాం. ఒకసారి క్లిప్ వాల్వ్ లీకేజ్ అవుతే జనరల్గా ఎక్స్పైరీ అనేది ఉండదు, అన్లెస్ అంటిల్ వేరే లీకేజ్, వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా డెవలప్ అవుతాయి తప్ప యూజువల్గా క్లిప్లో ఏం ప్రాబ్లం అనేది ఉండదు.